హాయ్ అండి, ఈరోజు హోటల్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. దానికి ముందుగా 2 గ్లాసుల బాస్మతి రైస్ను బాగా శుభ్రం చేసి తీసుకోవాలి. దానికి సరిపడా నీళ్లు పోసి 2 టీ స్పూన్ల సాల్ట్, బిర్యానీ సామాన్లు, దాల్చిన చెక్క, లవంగ మొగ్గ, మరాఠీ మొగ్గ, యాలక్కాయలు, సాజీరా, జాపత్రి, బిర్యానీ ఆకు అన్నీ వేసి బాగా కలపాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇంతలోపు సన్నగా తరిగిన ఉల్లిపాయలను బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. మనం తెచ్చుకున్న చికెన్లో బాగా వాష్ చేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, మరాఠీ మొగ్గ, లవంగ మొగ్గ, బిర్యానీ ఆకు, సాజీరా, కసూరి మేతి, ఉల్లిపాయలు, మనం వేపుకున్న ఉల్లిపాయలు, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 5 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 నిమ్మకాయను బాగా పిండి కలుపుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనా, కసూరి మేతి వేసి బాగా కలిపి అరగంట సేపు ముందుగా పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని స్టవ్ వెలిగించి పెట్టుకోవాలి. 70% బాస్మతి రైస్ ఉడికే విధంగా చూసి తీసుకోవాలి. అంతలోపు మనం పక్కన పెట్టుకున్న చికెన్ను లావుపాటి పాత్రలో వేసి స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టి ఉంచాలి. 1 టీ స్పూన్ నూనె, 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి చికెన్లో ఉండే వాటర్ అంతా వచ్చే వరకు చూసుకోవాలి. మనం పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ను 70% కుక్ అయిందో లేదో చూసుకొని చిన్న పలుకునే విధంగా, 70% అంటే చిన్న పలుకునే విధంగా ఉందో లేదో చూసి, చిన్న పలుకు వచ్చినట్టుగా అయితే దాన్ని ఆఫ్ చేసి ఆ రైస్ని మనం చికెన్ పెట్టుకున్న గిన్నెలో చికెన్ మొత్తం రైస్ స్ప్రెడ్ అయినట్టుగా చూసుకోవాలి. మొత్తం రైస్ అంతా స్ప్రెడ్ అయిన తర్వాత మనం ఉడికించుకున్న వాటర్ ఉంటుంది కదా, అది కొద్దిగా నీళ్ళు ఆ చికెన్ దాంట్లో వేసి పైన కొత్తిమీర, పుదీనా వేసి మూత పెట్టి బరువుపాటి గిన్నెని పెట్టి 13 సెకండ్స్ నీరు ఇంకిపోయేంత వరకు చూసుకొని దించేసుకోవడమే. చూసారా చికెన్ బిర్యానీ ఎంత బాగా రెడీ అయ్యిందో? చాలా బాగా వస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా చికెన్ ఎంత స్మూత్గా ఉందో?